హలో అండి. ఈ వీడియోలో 'లయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాంగ్ వచ్చేసి యూ వాళ్ళ హౌస్‌లో ఉంటుంది కదా! తన బెడ్‌రూమ్‌లోనే. సో, తను నిద్రలేచి చూసేసరికి తన ఒంటి మీద బట్టలుండవనమాట. తను ఏం జరిగి ఉంటుంది నైట్, మా ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా ఏంటని చెప్పి, బట్ నాకేం జరిగినట్టు అనిపించట్లేదు అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యూ వచ్చేసి బాత్ చేసి ఆ రూమ్‌లోకొస్తాడనమాట డోర్ ఓపెన్ చేసి. డోర్ ఓపెన్ చేయగానే, "ఏ రాకు లోపలికెందుకొస్తున్నావు? వెళ్ళిపో, వెళ్ళిపో" అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. యూ అప్పుడు ఇది నా రూము. నేను రాకూడదా ఏంటి? బట్టలు తీసుకోవడానికొచ్చాను అన్నట్టు చెప్తాడు. నా బట్టలేవి? మర్యాదగా నా బట్టలెక్కడున్నాయో నాకివ్వు అని చెప్పేస్తే అక్కడ పక్కన కింద పడుంటే అవి తీసుకొని తన మీద విసిరేస్తాడనమాట. విసిరేసి ఇక బట్టలు తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. తినిక ఫాస్ట్‌గా డ్రెస్ వేసేసుకొని బయటికి వెళ్ళిపోయి థింక్ చేస్తూ ఉంటుంది. ఏమై ఉంటుందా అని చెప్పేసి. తిను బయటికి వెళ్ళినప్పుడే యూ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏదో చిన్న గాయమైతే అది మిర్రర్‌లో చూసుకుంటూ ఉంటాడనమాట. అది చూసిన మన జియాంగ్ ఇది నా వల్లే జరిగిందా ఏంటి? ఆ గాయం నా వల్ల అయిందా ఏంటి నైట్ అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. యూ దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. "నువ్వెలాగో నాకు ప్రపోజ్ చేసావు కదా! మ్యారేజ్ ప్రపోజల్. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. రిలేషన్‌షిప్‌లో ఉందాం" అన్నట్టు తను చెప్తుంది. "ఇప్పుడు నాకు మూడ్ లేదు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు" అన్నట్టు తను చెప్తాడు. "అదేంటి? నువ్వే కదా చెప్పావు. ఇప్పుడేంటి అలా అంటావంటే, నైట్ నువ్వు చేసిన పనులకి నాకిప్పుడు చేసుకోవాలని లేదు" అన్నట్టు చెప్తాడు. తనేమో, "ఏంటి నువ్వు అన్నీ నైట్‌కి లింక్ పెడుతున్నావు. అసలేం జరిగింది నైట్ నాకు క్లియర్‌గా కొంచెం చెప్తావా? నాకేం గుర్తులేదు" అన్నట్టు చెప్తుంది. అప్పుడే హాల్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఒకటి తన ఫోన్‌లో నుండి చూయిస్తాడనమాట. ఆ వీడియోలో యూ వచ్చేసి జియాంగ్‌ని ఎత్తుకొని సోఫాలో పడుకోబెడితే తనేమో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ సోఫాలోనే కాలుతో యూని కూడా కొడుతుందనమాట. అందుకే కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం అతనికి గాయమవుతుంది. అది చూయిస్తాడు. "ఈ పనులు చేశావు, నన్ను నువ్వు కొట్టావని" చెప్పేసి. మరి "నా ఒంటి మీద బట్టలెందుకు లేవు? దాని సంగతేంటి" అంటే, "నేనేం చేశాను? ఆ పని చేసుకుంది నువ్వే. నువ్వే విప్పేసుకున్నావు. నాకసలు సంబంధం లేదు" అన్నట్టు తను చెప్తాడు. అప్పుడే ఎవరో డోర్ కొడుతూ ఉంటారనమాట. డోర్ కొట్టేది ఎవరో కాదు చన్నీయి. సో, వెంటనే తను వెళ్లి జియాంగ్ వెళ్లి చూస్తే చన్నీయి అని చెప్పేసి, చన్నీయి వచ్చింది. కన్ఫర్మ్‌గా తనేమన్నా అనుకుంటుంది. నేను వెళ్లి దాక్కుంటాను. మీరు వెళ్లి డోర్ తీయండి అని చెప్పేసి యూతో చెప్తుందనమాట. యూ వెళ్లి డోర్ తీయగానే తనని వెళ్ళిపోమని చెప్పి చెప్దాం అనుకుంటే, ఈ గ్యాప్‌లో తను లోపలికి దూరేస్తుందనమాట. లోపలికి రాగానే, "యూ ఏంటి ఎందుకొచ్చావంటే, నీకోసం బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చాను. మనిద్దరం బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇద్దరం కలిసి ఆఫీస్‌కి వెళ్దాం" అన్నట్టు తను చెప్తుంది. సో, వెళ్లి హాల్‌లో డైరెక్ట్‌గా కూర్చుంటుందనమాట యూ నుండి తప్పించుకొని. అక్కడ పక్కనే సోఫాలో మన జియాంగ్ వచ్చేసి పడుకొనుంటుంది. అక్కడే దాక్కొనుంటుందనమాట తను కనిపించకుండా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ రాగానే యూ జియాంగ్‌ని చూసేస్తుంది. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే జియాంగ్ హాయ్ అని చెప్తుందనమాట. ఇక ముగ్గురు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చొనుంటారు. షన్నీ అయితే చాలా కోపంగా ఉంటుందనమాట. యూ వచ్చేసి సైలెంట్‌గా ఉంటాడు. చన్నీ తెచ్చిన బ్రేక్‌ఫాస్ట్ జియాంగ్‌కిస్తాడు. అది చూసి చన్నీకి చాలా కోపమొస్తుంది. "అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీ ఇద్దరేమన్నా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?" అంటే, "నైట్ మేమిద్దరం కలిసి ఇక్కడే పడుకున్నాం ఒకే బెడ్‌రూమ్‌లో" అన్నట్టు జియాంగ్ చెప్తుంది. ఆ మాటకి చన్నీకి చాలా కోపమొచ్చేసి, తను చన్నీ తెచ్చిన బ్రేక్‌ఫాస్ట్ తింటుందని చెప్పేసి చేతిలో నుండి లాగేసుకొని తనే తింటుందనమాట. ఆఫీస్‌కి వెళ్ళేప్పుడు కూడా చన్నీ కావాలని చెప్పేసి ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటుంది. ఆఫీస్‌కి రీచ్ అయిన తర్వాత తను యూతో కలిసి ఒక సెల్ఫీ దిగుతుంది. ఆ సెల్ఫీలో కూడా ఎనక తనొచ్చిందని చెప్పేసి, జియాంగ్ వచ్చిందని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుందనమాట. ఆఫీస్‌లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. యూ ఇంకా చన్నీ కూడా అటెండ్ అవుతారనమాట. బయట నుండి జియాంగ్ వచ్చేసి చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందని చెప్పేసి. అప్పుడే టీమ్ కాఫెటేరియాకి వెళ్తూ ఉంటే జియాంగ్‌ని కూడా పిలుస్తుందనమాట. సో, లోపలికి వెళ్లి "లోపల ఏం మీటింగ్ జరుగుతుందో నీకేమైనా తెలుసా? చన్నీ ఎందుకొచ్చిందని" క్వెషన్ చేస్తుందనమాట మన జియాంగ్. సో, అప్పుడు టింగ్ ఇలా చెప్తుంది. యాక్చువల్లీ చన్నీ వచ్చేసి ఒక పాపప్ స్టోర్ ఓపెన్ చేస్తుంది. తన బ్రాండ్‌కసల చాలా పాపులారిటీ ఉంది. సూపర్‌గా సేల్ అవుతాయి అసల. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. మేకప్ ప్రొడక్ట్స్ చాలా బాగా సేల్ అవుతాయి. సో, అందుకే మన డ్రీమ్ సిటీలో కూడా తన బ్రాండ్‌ది ఒక పాపప్ స్టోర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. దాని గురించి అనుకుంటా మీటింగ్ అన్నట్టు టియాంగ్ క్లియర్‌గా చెప్తుందనమాట. అసలు చాలా బావుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ రిచ్ కూడా, అలాగే ఇంటెలిజెంట్ కూడా. తను చేసే బిజినెస్‌లన్నీ సక్సీడ్ అవుతున్నాయి. అలాంటి అమ్మాయి ఎవరి లైఫ్‌లోకి వెళ్తుందో కానీ వాళ్ళు చాలా లక్కీ అన్నట్టు చెప్తూ ఉంటుంది. లోపల మీటింగ్‌లో ఏమో చన్నీ ఇలా క్వెషన్ చేస్తుందనమాట. నేనొకసారి ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ పాపప్ స్టోర్ దగ్గరకని చెప్పేసి. సరే అని చెప్పేసి యూ అంటాడు. వాళ్ళు మీటింగ్ నుండి బయటకొచ్చేస్తే అక్కడ ఓన్లీ మన జియాంగ్ ఒక్కడే వర్క్ చేసుకుంటూ కనిపిస్తుందనమాట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారంటే లంచ్‌కి వెళ్లారన్నట్టు తను చెప్తుంది. "ఓహ్! అవునా? సరే అయితే నేను వాళ్ళొచ్చిన తర్వాత చెప్తానులే. షన్యీని పాపప్ స్టోర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి" అన్నట్టు చెప్తే, "లేదు లేదు నేనే తీసుకెళ్తానని" చెప్పేసి తను యూతో చెప్తూ ఉంటుందనమాట జియాంగ్.
మేమిద్దరం వర్క్‌లో ప్రొఫెషనల్స్‌గానే ఉంటాం. నేనే తీసుకెళ్తాను అన్నట్టు చెప్తుంది. అవునా! సరే అయితే నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపప్ స్టోర్ ముందు తన ఫోటో ఒకటి ఉంటుందనమాట. అక్కడ ఏంటి ఆ ఫోటో మీద ఒక చిన్న మార్క్ ఉందంటే చన్నీ అలా అరుస్తూ ఉండేసరికి, దానికి జియాంగ్ ఎక్కడ నాకు కనిపించట్లేదంటే, కరెక్ట్‌గా చూడు పైకెక్కు నేను చెప్తాను క్లీన్ చేద్దువు కానీ అని చెప్పేసి డైరెక్షన్స్ చెప్తూ ఉంటుందనమాట. ఎన్ని సార్లు చెప్పినా తను వేరే ప్లేస్‌లో రబ్ చేస్తూ ఉంటుంది జియాంగ్. సో, చన్నీకి కోపమొచ్చి, "నీకు అబ్బాయిల్ని బుట్టలో పడేసుకోవడం తప్పితే ఏమి రాదు. దిగు నేనే చూసుకుంటానని" చెప్పేసి తనే పైకెక్కేసి అక్కడ క్లీన్ చేస్తుంది. ఇదిగో ఇక్కడుందని చెప్పి చూపించి. సో, అప్పుడే పైకెక్కి నా ఫోటోతో నేనేం ఫోటోస్ ఏం తీసుకోలేదు. సో, నాకు కొన్ని ఫోటోస్ తీయి అన్నట్టు చెప్తుంది జియాంగ్‌తో. ఫోటోస్ తీసి అప్పుడు అనుకోకుండా స్టాండ్ కొంచెం కదిలి తను వెళ్లి కింద పడుతుందనమాట. చెయ్యి ఇరుగుతుంది పాపం. చెయ్యి ఇరిగిందని చెప్పేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయి మన తోటి ఇక నేను మీ ఇంట్లోనే ఉంటాను. నాకెవ్వరు లేరు తోడుగా. నేనొక్కదాన్ని ఎలా చేసుకోగలను? వంట చేసుకోలేను. ఈ చెయ్యి పనిచేసే వరకు నీ దగ్గరే ఉంటాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఏమో ఒప్పుకోడనమాట. కావాలంటే నీకు నర్స్‌ని పెడతాను. ఇంకేదైనా చూస్తాను. బట్ మా ఇంట్లో అయితే వద్దన్నట్టు చెప్తూ ఉంటాడు. సో, తనేం చేస్తుందంటే కోపంగా రేపే కదా పాపప్ స్టోర్ ఓపెన్. నువ్వు ఎలా చేయగలవు అన్నట్టంటే మధ్యలో అసిస్టెంట్ చెన్నొచ్చి పాపప్ స్టోర్ ఓపెనింగ్ రేపే అని చెప్పి యూతో ఇలా చెప్తాడనమాట. అది మళ్ళీ ఎందుకు ఏదైనా అయితే తను మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకుంటుంది. కొంచెం ఈ ఒక్క నైట్‌కి అడ్జస్ట్ అవ్వండి అన్నట్టు యూతో చెప్తాడు. ఇక ఫైనల్లీ సరే అన్నట్టు అంటాడు. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి మన జియాంగ్ ఏం చేస్తుందంటే చన్యని చూసుకోవడానికి నేను కూడా మీ ఇంట్లోనే ఉంటానన్నట్టు చెప్తుందనమాట. సరే అని చెప్పేసి జియాంగ్‌ని ఇంకా చన్యని ఇద్దరిని వాళ్ళ ఫ్లాట్‌కి తీసుకెళ్తాడు. ఆ రోజు నైట్ వచ్చేసి చన్య ఏం చేస్తుందంటే జియాంగ్‌ని బయట సోఫాలో పడుకోమని చెప్తుంది. తినేం చేస్తుందంటే తెలివిగా పిల్లో తీసుకొని రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. నేను యూతోనే పడుకుంటాను. సోఫాలో నేనెందుకు పడుకుంటానని చెప్పేసి, వామ్మో! ఇలా అయితే జరగకూడదని చెప్పేసి చన్నీ మళ్ళీ జియాంగ్‌ని వెనక్కి తీసుకొచ్చేసి, వద్దులే నువ్వు ఇక్కడే పడుకో రూమ్‌లో వద్దులే అన్నట్టు తన పక్కనే పడుకోబెడుతుందనమాట. ఇక నైట్ పడుకున్న తర్వాత తన చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ తను నిద్రపోయిన తర్వాత రూమ్‌కి వెళ్ళిపోయి యూతో పడుకుంటుందేమో అని చెప్పేసి. అప్పుడే బయట ఉరుములతో, మెరుపులతో వర్షం పడుతూ ఉంటుందనమాట. పవర్ కట్ అవుతుంది. సో, చన్నీ భయపడిపోయి వెంటనే గట్టిగా జియాంగ్ చేపట్టుకుంటుందనమాట. నాకు చీకటంటే భయమని చెప్పేసి. సరే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి తను ఫ్లాష్ ఏసి బయటికి వెళ్లి క్యాండిల్స్ వెలిగిస్తుంది. ఇప్పుడు ఓకే కదా అంటే, ఆ! ఓకే అన్నట్టు చెప్తుంది. ఉండు పవర్ ఎందుకు పోయిందో నేను కనుక్కొనొస్తాను అని చెప్పేసి తను బయటికి వెళ్తుంది జియాంగ్. అప్పుడే కూడా బయటకొస్తాడనమాట. "నువ్వు పవర్ కనుక్కోవడానికి వెళ్తున్నావా?" అంటే అవునని చెప్తే, సరే నేను వస్తానని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్తారు ఆ పవర్ సర్క్యూట్ దగ్గరికి. బయటికి వెళ్ళగానే మన జియాంగ్ వచ్చేసి ఆ పవర్ సర్క్యూట్ దగ్గర చేపెడితే అనుకోకుండా తన ముందు ఉంటాడనమాట. వచ్చేసి ఊహించుకుంటూ ఉంటాడు తన దగ్గరికి వచ్చి కిస్ చేస్తుందేమో అని చెప్పేసి. బట్ తనేమో అడ్డలేస్తావా పవర్ సర్క్యూట్‌కి అన్నట్టు చెప్తుంది. ఇక ఓకే, ఓకే అని చెప్పేసి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతాడనమాట. లోపలికి వెళ్ళి ఇదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ముగ్గురు కలిసి టేబుల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. సో, వచ్చేసి నేను ఆఫీస్‌కి వెళ్తున్నానంటే, "అదేంటి నువ్వు ఈరోజు నా దగ్గరే ఉండు నన్ను టేక్ కేర్ చేయాలి కదా!" అంటే, "లేదు లేదు తినుంది కదా! జియాంగ్ చూసుకుంటుందిలే. అసలే ఈరోజు పాపప్ స్టోర్ ఓపెన్ కదా! నేను కన్ఫర్మ్‌గా వెళ్ళాలి" అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి తను వెళ్ళిపోతాడనమాట. ఇదే మంచి టైం ఎలా అయినా సరే ఆ డాక్యుమెంట్స్‌ని కనిపెట్టాలని చెప్పేసి జియాంగ్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అంతా సర్చ్ చేస్తూ ఉంటుందనమాట. చన్నీ ఏమో సోఫాలో పడుకొని ఉంటుంది. అక్కడ హాల్ అంతా చెక్ చేస్తుంది. డెస్క్‌లు ఓపెన్ చేసి ఎక్కడన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి. బట్ ఎక్కడా దొరకదు. సో, కన్ఫర్మ్‌గా రూమ్‌లోనే ఉంటుందని చెప్పేసి తను రూమ్ దగ్గరికి వెళ్తే చన్నీ అది అబ్జర్వ్ చేసి ఎక్కడికి వెళ్తున్నావంటే, "ఏం లేదు క్లీన్ చేయడానికి లోపలికెళ్తున్నానంటే, వెళ్ళడానికి వీల్లేదు" అన్నట్టు తను చెప్తుంది. "నేను ఒప్పుకోను నువ్వు రూమ్‌కెళ్తే" అన్నట్టు తను ఆపేస్తుందనమాట. ఇకేం చేయాలో అర్థం కాక ఇక సైలెంట్ అయిపోతుంది జియాంగ్. జియాంగ్ వచ్చేసి క్యాట్‌తో ఆడుకుంటూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసి చన్నీ కూడా క్యాట్‌ని దగ్గరికి తీసుకుందామని చెప్పి దాన్ని పిలుస్తూ ఉంటే, ఎంత పిలిచినా కూడా క్యాట్ సౌండ్ చేసినా, ఏం చేసినా రాదనమాట. ఇక తనకి కోపమొస్తుంది. నా దగ్గరికి రావా అని చెప్పేసి తనేం చేస్తుందంటే కాసేపు ఆగి ఆ క్యాట్ అక్కడ తన హోమ్‌లో ఉంటే ఆ క్యాట్‌ని తీసుకొని పద నిన్ను వాకింగ్‌కి తీసుకెళ్తానని చెప్పేసి కిందకి తీసుకెళ్తుంది. మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారంటే ఇంటికి రాగానే జియాంగ్ ఇంకా చన్నీ జుట్లు పీక్కొని కొట్టుకుంటూ ఉంటారనమాట. వెంటనే ఆపి "ఏమైంది మీకు? ఏమైంది మీకు?" అంటే చన్నీ "చూడు అసలు నా జుట్టు పట్టుకొని ఎలా లాగుతుందని" చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఏమైందన్నట్టు క్వెషన్ చేస్తే జియాంగ్ తన్నే అడగండి అని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోతుందనమాట. "ఏమైంది నువ్వైనా చెప్పు" అంటే, "ఏం లేదు అసలేం జరగలేదు" అన్నట్టు చెప్తుంది. క్యాట్ ఏది అంటే యాక్చువల్లీ క్యాట్‌ని నేను కిందకి తీసుకువెళ్ళినప్పుడు అది నా మీద అటాక్ చేసి పారిపోయింది. ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. అందుకే తను నా మీద కోపంగా ఉంది జియాంగ్ అన్నట్టు చెప్తుందనమాట. ఇక వెంటనే క్యాట్ కనిపించట్లేదన్న చెప్పిన వెంటనే బయట వర్షం పడుతూ ఉంటుంది పైగా. అంబ్రెల్లా తీసుకొని హడావిడిగా కిందకి వెళ్తాడనమాట. అలాగే జియాంగ్ కూడా వెళ్ళింది కదా! తనకేమైనా అయ్యుంటుందేమో అని చెప్పి. కిందకి వెళ్ళిన తర్వాత జియాంగ్‌కి కాల్ చేస్తాడు. తినేమో కావాలని చెప్పి కట్ చేస్తుంది. జియాంగ్ ఏమో క్యాట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. మన వచ్చేసి జియాంగ్ కోసం చూస్తూ ఉంటాడు. ఫైనల్లీ జియాంగ్ కనిపించగానే జియాంగ్ వచ్చేసి
యూని పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటుందనమాట. ఎప్పుడు మీరింతే నన్నసలు పట్టించుకోరు అని చెప్పేసి కావాలని డ్రామా స్టార్ట్ చేస్తుంది. తన మీద యూకి ఇంట్రెస్ట్ రావాలని చెప్పేసి. ఎప్పుడు మీరు చన్నీని పట్టించుకుంటారు, నన్నసలు పట్టించుకోవట్లేదని చెప్పి. యూ అదంతా నిజం అనుకోని ఐయామ్ సారీ ఇంకెప్పుడు ఇలా జరగదు అన్నట్టు చెప్తాడనమాట. ఇక ఇద్దరు కలిసి పైకి వెళ్తారు. లిఫ్ట్‌లో పైకి వెళ్ళిన తర్వాత ఇంటి ముందే క్యాట్ ఉంటుంది. ఇక క్యాట్‌ని లోపలికి తీసుకెళ్ళగానే యూ వచ్చేసి చన్నీతో నేను ఆల్రెడీ చన్‌కి కాల్ చేశాను. ఇక నువ్వు వెళ్ళిపో తనొచ్చి నిన్ను పిక్ చేసుకుంటాడు. నీకోసం నర్స్‌ని కూడా మాట్లాడాను అన్నట్టు తను చెప్తాడనమాట. నేను వెళ్ళనని చెప్పినా కూడా వెళ్ళాల్సిందే అన్నట్టు చెప్తాడు. సో, ఇంకో పక్క మన జియాంకేమో నువ్వు వెళ్ళి హెడ్ బాత్ చేసిరా మళ్ళీ నీకు కోల్డ్ వస్తుంది అన్నట్టు చెప్తాడు. కాసేపు ఆగిన తర్వాత అసిస్టెంట్ చన్ కూడా వచ్చేస్తాడనమాట. తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకోమని యూ చెప్తాడు చన్నీతో. నేను వెళ్ళనని చెప్తున్నా వెళ్ళాల్సిందే అని చెప్పేసి పంపిస్తాడు. బ్యాగ్ సర్దేటప్పుడు అప్పుడే హెడ్ బాత్ చేసి జియాంగ్ బయటకొస్తుందనమాట. ఆ డాక్యుమెంట్ ఉంటుంది కదా! ఆ ల్యాండ్ డాక్యుమెంట్. సో, అది కనిపిస్తుంది తనకి. ఈ డాక్యుమెంట్ కోసమే కదా నేను సెర్చ్ చేస్తున్నానని చెప్పేసి సైలెంట్‌గా అక్కడికి వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్‌ని సోఫా కిందకి నెట్టేస్తుందనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూడొచ్చని చెప్పేసి. వాళ్ళు వెళ్ళిపోగానే వెళ్ళేప్పుడు ఇక చన్నీ కోపంగా వెళ్ళిపోతుంది. చన్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక జియాంగ్ వచ్చేసి నాకు చాలా ఆకలిగా ఉంది. నాకేదైనా చేసి పెడతారా అంటే నూడిల్స్ ఓకేనా అంటే అవునని చెప్తుంది. సో, తినేమో యూ వెళ్ళి ఇక కిచెన్‌లో నూడిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. ఈ గ్యాప్‌లో చిన్నగా సోఫా కింద ఉన్న డాక్యుమెంట్స్ బయటకి తీసి చూద్దామని చెప్పేసి తిను ప్లాన్ వేస్తుంది. అప్పుడే యూ నూడిల్స్ రెడీ అయిపోయినాయి రా డిన్నర్ చేద్దువు గాని అన్నట్టు అంటాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.